వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనకి మాడ్యూల్ 4లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడాను ఈరోజు కంప్లీట్ చేసేద్దాను. ఓకేనా? అంటే ఈరోజుతో మనకి ఏంటంటే సిలబస్ మొత్తం కవర్ అయిపోద్ది. అంటే ఆల్రెడీ మనకి ఫోర్త్ మాడ్యూల్లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాను అన్న. లాస్ట్ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాం, మెయింటెనెన్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. అంటే మనకి మాడ్యూల్లోనే ఫస్ట్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను అన్న. బట్ ఈరోజు క్లాస్లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే అసెంబ్లీ ఏంటన్నా మెయిన్కి వచ్చేటప్పుడు దీన్ని డిస్కస్ చేసుకుంటామంటే అసెంబ్లీ. అసలు వాట్ ఈజ్ అసెంబ్లీ? అసలు అసెంబ్లీ అంటే ఏంటంటే ది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ అన్న. అర్థమైందా? అంటే మీకు ఒక మిషన్ ఉంది, ఓకేనా? మీకు అంతవరకు ఏంటి, నన్ను బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు బైక్. నీకు బైక్ అంతా కూడా నార్మల్గా బైక్ అంటావు అన్న, బట్ నువ్వు విడివిడిగా చూసుకుంటే ఇంజిన్ అనేది ఒక పార్ట్, వీల్స్ అనేవి ఒక పార్ట్స్, అలానే బ్రేక్స్ అనేవి ఒక పార్ట్, అంతేనా? అంటే నీకు యాక్చువల్గా నీకు ఒక ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు ఏంటన్నా విడివిడిగా నీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది. అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర అవుద్ది నాన్న. నీకు బైక్ అనేది నీకు తయారవ్వాలంటే ఏం చేయాలి, ఆ డిఫరెంట్ పార్ట్స్ అన్నింటినీ కలిపి ఒక పార్ట్గా తీసుకురావాలి, అంతేనా? అంటే నీకు అసెంబ్లీ అంటే మీనింగ్ ఏం లేదు నాన్న, అంటే విడివిడిగా ఉన్న పార్ట్ అన్నింటినీ కలిపి ఒక పార్ట్గా చేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే, అర్థమైంది కదా? బైక్ అంటే నీకు నార్మల్గా బైక్ వచ్చేటప్పటికి ఏంటంటే బైక్ని అసెంబ్లీ చేయకముందు వీల్స్ అనేవి ఒక దగ్గర ప్రిపేర్ అవుతాయి, బ్రేక్స్, హ్యాండిల్స్, అలానే ఇంజిన్, అందులో పిస్టన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ షాప్స్లో డిఫరెంట్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. బట్ నీకు ఒక ప్రొడక్ట్ కావాలంటే నువ్వేం చేయాలి, ఆ డిఫరెంట్ పార్ట్స్ అన్నింటినీ కలిపి ఒక పార్ట్గా తీసుకురావాలన్న. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అసెంబ్లీ. అసెంబ్లీ అర్థమైందా అన్న? అంటే ది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అసెంబ్లీ అన్న. మనకి అసెంబ్లీ అంటే ఏమని చెప్పాను, ది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ అన్న. అంటే నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్ట్స్ అన్న, నేను నార్మల్గా అసెంబ్లీ అవ్వాలంటే ఏంటి, జాయిన్ చేయాలంటే నేను నార్మల్గా పైప్ అని పెట్టేసి అవ్వదు కదా, సంథింగ్ ఏదో ఒక ప్రాసెస్ చేయాలి. అంటే అది నీకు రన్నింగ్ కండిషన్లో ఉన్నా సరే నువ్వు అది లూజ్ అవ్వకూడదు, అంతేనా? అంటే నీకు డివైడ్ అయిపోకూడదు నాన్న. అంటే నీకు సంథింగ్ జాయినింగ్ చేయాలి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ బోల్ట్ ఉంది, నట్టుంది నాన్న. బోల్ట్ అంటే నువ్వేంటి టైట్ చేస్తేనే కదా నీకు ఎలా అయినా సరే టైట్గా ఉంటాయి, లేకపోతే ఓన్లీ బోల్ట్ నట్టు పైప్ అని పెట్టేసి ఉంటాయి మనకి. అంటే రత్తి బట్టి మనకి ఏంటంటే ఒక అసెంబ్లీ అన్నాక ఏంటి, జాయినింగ్ చేయాలి. జాయినింగ్ చేయాలి, సంథింగ్ ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాయినింగ్ ప్రాసెస్ అంటాం. అంటే 2 పార్ట్స్ మనం ఏం చేయాలన్నా నార్మల్గా జాయిన్ చేయాలి, నథింగ్ జాయినింగ్. మనకి నార్మల్గా జాయినింగ్ వచ్చేటప్పుడు 2 టైప్స్ అన్న, టెంపరీ జాయింట్స్ అండ్ పర్మనెంట్ జాయింట్స్. టెంపరీ అంటే ఏదన్నా కొన్ని రోజులు మాత్రమే కావాలనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెంపరీ. అలా కాకుండా పర్మనెంట్ జాయింట్ అంటే నువ్వు ఒకసారి జాయినింగ్ చేస్తే అది ఇంకా ఎప్పుడు కూడా నువ్వు దాన్ని డిసెంబుల్ చేయలేవు అన్న. ఇక్కడ టర్మ్ ఉన్నారా, అసెంబుల్ అంటే కలపడం, డిసెంబుల్ అంటే విడదీయడం అన్న. అసెంబ్లీ అంటే నువ్వేం చేసావు, విడివిడిగా ఉన్న పార్ట్స్ అన్నింటినీ కలిపి ఒక పార్ట్గా చేసావు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అసెంబ్లీ. అలా కాకుండా డిసెంబ్లీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పార్ట్ మొత్తాన్ని నువ్వు డివైడ్ చేయడం అన్న. అంటే ఒకే పార్ట్ని నువ్వు డివైడ్ చేస్తే అంటే డివిజన్ చేస్తే వచ్చేది డిసెంబ్లీ. అర్థమైందా? ఇక్కడ చూడండి, మీకు టెంపరీ జాయింట్, పర్మనెంట్ జాయింట్ అంటే ఏంటంటే నీకు కొన్ని రోజులు మాత్రమే కావాలన్న, అంటే అర్థమైందా? నీకు ఆ జాయినింగ్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉండాలి. అలానే నీకు ఏంటంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు అసెంబుల్ చేసుకోవచ్చు, డిసెంబుల్ చేసుకోవచ్చు నాన్న. అప్పుడు ఎటువంటి పార్ట్ కూడా నీకు డ్యామేజ్ అవ్వదు. దాన్నే మనం ఏమంటామంటే టెంపరీ జాయింట్. అంటే మనకి టెంపరీ జాయింట్లో నీకు ఏంటంటే నీకు కావాల్సినప్పుడు నువ్వు టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు నాన్న. అంటే మీనింగ్ అంటే అసెంబ్లీ చేసుకోవచ్చు కూడా, డిసెంబుల్ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. అంటే నీకు వర్క్ పీస్ అనేది ఎటువంటి ఫెయిల్యూర్ అవ్వకుండా నువ్వు అసెంబ్లీ, డిసెంబుల్ చేసుకోవచ్చు నాన్న ఇందులో టెంపరీ జాయింట్స్. బట్ పర్మనెంట్ జాయింట్ ఉన్నాను. బట్ పర్మనెంట్ జాయింట్ నువ్వు ఏంటంటే నీకు ఒక్కసారి నువ్వు జాయినింగ్ చేస్తే పర్మనెంట్గా ఉండిపోతుంది అన్న, నువ్వు తర్వాత నీకు కావాలంటే డిసెంబుల్ చేయలేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పను, పర్మనెంట్ జాయింట్కి వెల్డింగ్ అన్న. నీకు వెల్డింగ్లో ఏమవుద్ది, నువ్వు ఒక్కసారి కనుక నీకు వెల్డింగ్ చేసినట్టయితే 2 వర్క్ పీసెస్కి నువ్వు తర్వాత దాన్ని డిసెంబుల్ చేయగలవా, విడదీయగలవా? ఒకవేళ విడదీస్తే ఏమైపోతుంది, నీకు ఏదో ఒక వర్క్ పీస్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది అక్కడ. అర్థమైందా? అలా కాకుండా టెంపరీ జాయింట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా, బోల్ట్ అండ్ నట్ అన్న.
ఒక 2 వర్క్ పీసెస్ ఉన్నాయి. 2 వర్క్ పీసెస్ నువ్వేం చేసావంటే 2 వర్క్ పీసెస్కి హోల్ వేసి బోల్ట్ నట్తో టైట్ చేసాను అన్న. బోల్ట్ నట్తో టైట్ చేస్తే నీకేమవుద్ది, నీకు బోల్ట్ నట్టే కాబట్టి నీకు కావాల్సినప్పుడు టైట్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు లూజ్ చేసుకోవచ్చు. అంటే నీకు అక్కడ అసెంబ్లీ కూడా ఈజీగా అవుతున్నాయి లేదా అది నన్న. అంటే నీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అది టెంపరీ జాయింట్ వేయాలా, పర్మనెంట్ జాయింట్ వేయాలా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడన్న, మనకి ఏదైనా సరే ఉత్సవాలు జరుగుతాయి, నథింగ్ బట్ ఏవైనా ఫెస్టివల్స్ ఏమైనా జరిగితే జాయింట్ వీల్స్ తీసుకొస్తారు కదా, జాయింట్ వీల్స్ తీసుకొస్తారు నాన్న. జాయింట్ వీల్స్ అనేవి ఏంది, ఒక 3-4 days లేదంటే 10 days వరకు మాత్రం ఉంచుతారు, అంతేనా. అంటే నీకు మనకి జాయింట్ వీల్స్ చెప్పుడు కూడా పర్మనెంట్గా ఉంచారు కదా లైఫ్ లాంగ్. అంటే అక్కడ నీకు జాయింట్ వీల్స్ అయితే టెంపరీగా ఉండాలి, ఒక 3-4 days లేదంటే ఒక 10 days ఉండాలి నాన్న. అలాంటప్పుడు అక్కడ వెల్డింగ్ చేస్తూ ఉందో పని, ఓన్లీ బోల్ట్ అండ్ నట్స్తోనే వాడు ఏం చేస్తాడు, టైట్ చేస్తాడు. ఆ 10 days అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ బోల్ట్స్ నట్స్ని డివైడ్ చేసి మళ్ళీ డిసెంబుల్ చేసుకుంటాడు, అంతేనా. అర్థమైంది ఇక్కడ. అంటే నీకు ఓన్లీ సమ్ డేస్ మాత్రమే నీకు యూజ్ అవ్వాలనుకోండి, అక్కడ మనం ఏ జాయింట్ వేయాలి, టెంపరీ జాయింట్. అలా కాకుండా పర్మనెంట్ జాయింట్ అనేది ఎప్పుడు వేస్తామన్నా, నీకు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ అంతా కూడా నీకు అలానే ఉండిపోయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ జాయింట్. టెంపరీ జాయింట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బోల్ట్స్, నట్స్, స్క్రూస్ ఇలా వస్తాయి నాన్న. బట్ పర్మనెంట్ జాయింట్కి వచ్చేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి, వెల్డింగు, రివిటింగు, సోల్డరింగ్, బ్రేజింగ్ నాన్న. ఓకేనా. పర్మనెంట్ జాయింట్కి ఏంటి, వెల్డింగు, సోల్డరింగ్, బ్రేజింగ్ అండ్ రివిటింగ్ అంటారు. కానీ రివిటింగ్ అంటే ఏంటి వచ్చింది నాన్న, మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చింది. డిఫరెన్స్ అర్థమైందా టైప్స్ ఆఫ్. మనకి వచ్చేటప్పటికి ఏంటంటే అసెంబ్లీ చేసుకునేటప్పుడు మనకి టైప్స్ ఆఫ్ అసెంబ్లీలో మనకి స్క్రూస్, నట్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా. స్క్రూస్ అండ్ నట్స్ మనకి ఆల్రెడీ స్క్రూ అంటే ఏంటి, నట్స్ అంటే ఏంటి అందరికీ తెలుసు. మనకి స్క్రూస్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి నాన్న, నచ్చింది బట్ దాని మీద చిన్న థ్రెడ్స్ ఉంటాయి, అంతేనా. అది తీసుకోవాలి, దీన్నే మనం ఏమంటామన్నా స్క్రూ. మనకి స్క్రూ పైన వచ్చేటప్పటికి థ్రెడ్స్ ఉన్నాయి లేదా, దాన్ని ఏమంటాం, నచ్చిందంటే హెలికల్ గ్రూవ్స్ అంటాం. అంటే మీకు ఎప్పుడైనా సరే మనకి బెంచెస్లో ఉంటా చూస్తారు, మీకు బెంచెస్లో ఎప్పుడైనా టైట్ చేయాలనుకుంటే మీరు కూర్చునే బెంచెస్లో మీకు స్క్రూస్ ఉంటాయి లేదా నాన్న, మీకు అక్కడ ఏం చేస్తారు, స్క్రూస్తోనే మనకి టైట్ చేస్తారు అక్కడ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్రూస్ నాన్న. మరి దీన్ని ఏమంటారు నాన్న, బోల్ట్స్ అండ్ నట్స్. ఓకేనా. పైదాన్ని ఏమంటాం బోల్ట్, కిందనే ఏమంటాం నట్ నాన్న, దిస్ ఈజ్ ద నట్. మరి దీన్ని ఏమంటారు నాన్న, దిస్ ఈజ్ ద వాషర్ అంటారు. వాషర్ ఎందుకు నాన్న, నీకు బోల్ట్ నట్ అనేది నీకు వైబ్రేషన్స్ అయ్యేటప్పుడు లూజ్ అవుకోకూడదు, అంతేనా. నీకు వాషర్ అనేది ఏం చేస్తాను, టూ టైట్ చేస్తాను నాన్న. అంటే గ్రిప్పింగ్ పర్పస్ ఎక్కువగా, నీకు వాషర్ ఉంటే నీకు ఏంటంటే గ్రిప్పింగ్ పర్పస్ అనేది ఎక్కువ ఉంటుంది నాన్న. ఇక్కడ చూడండి, నీకు బోల్ట్ నట్లో నీకు ఇక్కడ టైట్ చేయాలంటే నీకు బోల్ట్ ఓన్లీ నట్టు ఉండాలి నాన్న. ఓకేనా. కొన్ని సందర్భాల్లో మనం వాషర్ కూడా నార్మల్గా అయితే వాడాం, బట్ ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి అంటే మనకి బోల్ట్ నట్తో పాటు ఏం వాడాలి నాన్న, వాషర్ కూడా వాడాలి ఇక్కడ, అర్థందా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బోల్ట్ నట్ 2 ఉంటేనే మనకు అసెంబ్లీ అవుద్ది, బట్ స్క్రూస్లో ఓన్లీ స్క్రూ థ్రెడ్ ఒకటి ఉంటే చాలు నాన్న. దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా నట్టు అలాంటివి అవసరంలా, అర్థందా. దిస్ ఈజ్ ద స్క్రూ, దిస్ ఈజ్ ద బోల్ట్ అండ్ నట్. దీన్ని ఏమంటాం నాన్న, వాషర్. బాటమ్ ఉన్నాయండి వాషర్, దిస్ ఈజ్ ద నట్, దిస్ ఈజ్ ద బోల్ట్ నాన్న, అర్థమైందా. నెక్స్ట్ ఇందాక ఏమని చెప్పానన్నా, రివిట్స్ అని చెప్పాను. రివిట్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్క్రూస్ను బోల్ట్స్ కూడా మనకి ఏంటన్నా టెంపరీ జాయింట్స్, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు నాన్న. బట్ ఇక్కడ రివిట్స్ నాన్న, ఇక్కడ మనకి రివిట్స్ వచ్చేటప్పుడు నీకు ఇందాక ఏమని చెప్పాను నాన్న, రివిట్స్ ఈజ్ ద పర్మనెంట్ జాయింట్. నీకు పర్మనెంట్ జాయింట్ దగ్గర వాడతాను నాన్న ఇవి. అంటే నువ్వు ఒకసారి అసెంబ్లీ చేస్తే డిసెంబుల్ చేయలేవు. ఇలాంటివి మీరు ఎక్కడ చూస్తారు నాన్న, మీరు మ్యాక్సిమం ఎక్కడెక్కడ చూసుకుంటారు చెప్పండి, బ్రిడ్జెస్, అర్థమైందా. మనకి రైల్వే బ్రిడ్జెస్లో కానీ మీరు ఎక్కడైనా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ బుడిపిల్లాగా మీకు తెలిసే ఉంటాయి, ఇలా ఈ స్ట్రక్చర్లో ఉంటాయి నాన్న. వీటినే మనం ఏమంటామంటే రివిట్స్ అంటారు నాన్న. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే రివిటింగ్. ఏంటన్నా ఈ ప్రాసెస్ని ఏమంటాం, రివిటింగ్ అంటారు. బట్ ఈ ఇన్స్ట్రుమెంట్ దీన్ని వచ్చేటప్పటికి ఏమంటారు నాన్న, రివిట్స్. చూడండి, రివిటింగ్ అనే ప్రాసెస్ని మనం ఈ బ్రిడ్జెస్లో ఏ విధంగా చేస్తామంటే, నార్మల్గాను ఇక్కడ మనకు చూడన్నాను పైన వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ముందు ఎక్కడైతే మనకు హోల్ ఉందో హోల్లోకి వచ్చేటప్పుడు మనకి ఏంటన్నా ఇది వాటర్ నుంచి కిందకి పెడతారు నాన్న. నీకు నెత్తిని బట్టి ఏంటంటే మనకి రివిట్ వచ్చేటప్పుడు మనకు మష్రూమ్ ఉంటుంది కదా, ఆ మష్రూమ్ షేప్లో ఉంటుంది. నీకు ఒక వర్క్ పీస్ని చూసుకుంటే దీన్ని ఏమంటామంటే హెడ్ అంటారు నాన్న. ఓకేనా. అంటే ఏంటి, రివిట్ యొక్క హెడ్. నీకు టైట్ అవ్వాలంటే ఏంటన్నా ఈ బ్యాక్ సైడ్ కూడా నీకు ఏంటంటే ఇదే షేప్లో రావాలి,
అర్థమైందా? నీకు ఇదే షేప్లో ఏంటంటే అటు సైడ్ కూడా వచ్చినప్పుడు ఏంటంటే నీకు వర్క్ పీస్ని టైట్గా పట్టుకుంటుంది నన్ను. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు ఇలా ఉందనుకోండి, నీకు అదర్ సైడ్ కూడా నీకు సేమ్ అలాగే ఉంటుంది నన్ను. అర్థమైందా? అంటే నీకు ఎప్పుడు కూడా రివిట్ని ఎక్కడ పెడతారంటే 2 వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో 2 వర్క్ పీసెస్కి అక్కడ హోల్ వేసి హోల్ మధ్యలో ఏం పెడతారు నన్ను మనకి ఇక్కడ రివిట్ పెడతారు. అంటే మనకి సేమ్ నన్ను మనకి బోల్ట్ నట్టు ఎలా అయితే పెడతాం అలానే, బట్ అక్కడ ఏంటంటే మనకి నట్టు ప్లేస్లో ఏంటంటే మనకి రివిట్ హెడ్ వచ్చేస్తుంది. దీనికి ఎటువంటి థ్రెడ్స్ కూడా నాకు అవసరం లేదు నన్ను. ఓకేనా? దిస్ ఈజ్ ద రివిటింగ్ ప్రాసెస్. ఇంకొకటి మనకి అదర్ ఫిట్స్ ఉన్నాయి నన్ను. అదర్ ఫిట్స్ అంటే ఏం లేదు, మీకు ఇంతకు ఏం చెప్పాను, అసెంబ్లీ అంటే ఏంటో చెప్పాను కదా. నీకు అసెంబ్లీ అంటే ఏంటన్నా 2 or more పార్ట్స్ని కలిపి ఒకే పార్ట్గా తయారు చేయడం అంతేనా? అంటే అసెంబ్లీ అంటే నథింగ్ బట్ ఏంది, ది జాయినింగ్ ఆఫ్ 2 or more పార్ట్స్ అంతేనా? అంటే డిఫరెంట్ పార్ట్స్ని మనం యాడ్ చేయడాన్ని మనం ఏమంటాం, అసెంబ్లీ అంటాం. ఇక్కడ చూడండి మీరు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వీల్ ఉంది కదా అన్న. మనకి వీళ్ళు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి పైన వచ్చేటప్పటికి ఏముంటుంది నాన్న, ఐరన్ వీల్ ఉంటుంది అంతేనా? నార్మల్గా ఏంటంటే ఐరన్ వచ్చేటప్పటికి సమ్ వీల్ ఉంటుంది. ఇది బయట వచ్చేటప్పటికి ఏంటన్నా, దిస్ ఇస్ వుడ్ నన్న అంతేనా? మీకు ఇక్కడ వుడ్ అనేది నథింగ్ బట్ అంటే వుడెన్ వీల్ అనేది ఒక పార్ట్, ఈ ఐరన్ వీల్ అనేది ఒక పార్ట్ నన్న. ఈ రెండు కూడా అసెంబ్లీ అవ్వాలని నేను ఏం చేస్తాను చెప్పన్నాను ఇక్కడ అల్టిమేట్గాను. అంటే మీకు బయట ఉన్న బ్లాక్ కలర్ ఉన్న ఐరన్ వచ్చేటప్పటికి ఆ వీల్లోకి ఇన్సర్ట్ అవ్వాలి నన్ను. ఇన్సర్ట్ అయ్యి నీకు గట్టిగా గ్రిప్పింగ్ పర్పస్ ఎక్కువ ఉండాలి. గ్రిప్పింగ్ పర్పస్ ఉండాలంటే ముందు నీకు ఏం చేస్తాను నన్ను అక్కడ నార్మల్గా మీకు ఇక్కడ ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ని నార్మల్గా వెయిట్ చేస్తాను, హీట్ చేస్తారు. నార్మల్గా ఏంటన్నా హీట్ చేస్తారు. హీట్ చేసేటప్పుడు నీకు ఐరన్ అనేది ఏమవుద్ది, కొంచెం డిఫార్మేషన్ అవుద్ది కదా. అంటే దాని యొక్క డయామీటర్ వచ్చేటప్పుడు పెరుగుద్ది నన్ను. అంటే నాకు ఇక్కడ హీట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఏమవుద్ది, లోపల దాని యొక్క ఇంటర్నల్ డయామీటర్ పెరుగుద్ది. ఇదేంది ఐరన్ది. నాకు వీల్ మాత్రం అలాగే ఉంటుంది. నాకు వీల్ని నేను ఎటువంటి వుడెన్ వీల్ని ఎటువంటి హీట్ కూడా చేయను. బట్ దేన్ని చేస్తాను, మనకి ఐరన్తో ఏదైతే ఉందో ఐరన్ ఫ్రేమ్ని మాత్రం చుట్టూ బ్లాక్ కలర్లో ఉంది కదా అన్న, దాన్ని మాత్రం నేను హీట్ చేస్తాను అన్న. హీట్ చేసి నాకు ఆటోమేటిక్గా ఏమైంది, దాని యొక్క డయామీటర్ పెరుగుద్ది కదా, దాని యొక్క లైట్గా పెరుగుద్ది నన్ను. ఆ లైట్గా పెరిగేటప్పుడు ఏంటంటే ఆ వీల్లోకి ఎక్కిస్తాను. ఓకేనా? యాక్చువల్గా నాకు ఏంటంటే రెండు కూడా ఒకటే డయామీటర్ ఉంటాయి. రెండు కూడా ఒకే డయామీటర్లు ఉంటే అందులో నీకు ఇన్సర్ట్ అవ్వదు నాన్న. నీకు ఏదైతే లోపలికి ఇన్సర్ట్ అవ్వాలో అది చిన్నగా ఉండాలి, నీకు బయట ఉన్నది కొంచెం పెద్దగా ఉండాలి అంతేనా? అప్పుడే కదా నీకు ఈజీగా ఇన్సర్ట్ అవుద్ది. సేమ్ ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే ఆ ఐరన్ని హీట్ చేస్తాను. ఐరన్ హీట్ చేయడం వల్ల నాకు ఏమవుద్ది, లైట్గా ఎక్స్పాండ్ అవుద్ది. అంటే దాని యొక్క లోపల డయామీటర్ ఇంక్రీజ్ అవుద్ది. ఆ ఇంక్రీజ్ అయిన ఐరన్ ఏం చేస్తానన్నా వీల్లోకి ఎక్కిస్తాను. అప్పుడు ఆ వుడెన్ వీల్లోకి ఎక్కిస్తే నాకు ఏమవుద్ది, నాకు నార్మల్గా లూజ్గానే ఉంటుంది కానీ టైట్ నార్మల్గా లూజ్ అవుద్ది కాబట్టి ఇన్సర్ట్ అయిపోద్ది అన్న. బట్ దానికి అది కూల్ అయిపోయిన తర్వాత ఏమైపోద్ది, నీకు మళ్ళీ పెరిగిన డయామీటర్ మళ్ళీ తగ్గిపోద్దా లేదా? పెరిగిన డయామీటర్ మళ్ళీ తగ్గిపోవడం వల్ల అప్పుడు నీకు వుడెన్ని గట్టిగా పట్టుకుంటుంది నాన్న. అంటే ఇక్కడ కూడా నాకు అసెంబ్లీ జరిగిందా జరగలేదా? దిస్ ఈజ్ ద అనదర్ టైప్ ఆఫ్ ఫిట్ నాన్న. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా అనదర్ ఫిట్స్ కింద వస్తాయి. ఫిట్టింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే 2 or more పార్ట్స్ని కలపడం నాన్న. మీరు ఫిట్టింగ్లోనే అసెంబ్లీ అనేది ఒక పార్ట్. ఓకేనా? అక్కడ ఫిట్టింగ్ అన్నా అసెంబ్లీ అన్నా సరే నార్మల్గా ప్రాసెస్ ఒకటేనన్నా. ఫిట్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టు అసెంబుల్ ద డిఫరెంట్ పార్ట్స్ నాన్న. ఏవైతే పార్ట్స్ ఉన్నాయో పార్ట్స్ అన్నింటినీ యాడ్ చేయడమే దాన్ని మనం ఏమంటాము, అసెంబ్లీ. దిస్ ఈజ్ ద నెక్స్ట్ అన్న డౌలింగ్ జాయింట్ అంటాం, డోవెల్స్. ఓకేనా? డౌలింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదన్న, మీకు వుడెన్ ప్రాసెస్ ఉంది. ఓకేనా? మీకు మనకి ఎప్పుడు కూడా మీరు ఫ్రేమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ 2 జాయింట్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏదో ఒకటి చూడండి, ఇది మీకు ఇక్కడ వచ్చేటప్పటికి 2 వర్క్ పీస్ ఉన్నాయి. ఇదొక వర్క్ పీస్, ఇదొక వర్క్ పీస్ అనుకోండి. ఈ రెండింటిని కనుక మనం జాయిన్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తానన్నా, ఈ డౌలింగ్ జాయింట్లోకి వచ్చేటప్పటికి మనకి ఇందులోనూ హోల్ చేస్తాం, ఈ వర్క్ పీస్లోనూ హోల్ వేస్తాం, ఈ వర్క్ పీస్లో కూడా హోల్ వేస్తానన్నా. ఈ 2 వర్క్ పీసెస్ మధ్యలో ఏం చేస్తానన్నా, ఒక చిన్న స్టిక్ పెడతాం, నెత్తిమట్టి ఏదో ఒక చిన్న జాయింట్ లాగా, లేదంటే ఒక ఐరన్ రాడ్ ఏదో ఒకటి పెడతాను నన్ను. ఇట్లా పెట్టడం వల్ల నీకేమవుతుంది, ఈ ఐరన్ రాడ్ అనేది ఇందులోకి వెళ్ళడం వల్ల ఎక్స్ట్రా ఒక చిన్న పోర్షన్ ఉంటుంది కదా. అంటే నీకు చూడండి, నీకు ఎంతైతే ఇక్కడ నీకు లోపలికి ఉందో దానికి డబుల్ పెడతాను నన్ను ఇక్కడ. ఎందుకంటే ఇందులో ఉన్న స్టిక్ వచ్చేటప్పటికి సగం వచ్చేటప్పటికి ఈ వర్క్ పీస్లోకి వెళ్తుంది, సగం వచ్చేటప్పటికి ఈ వర్క్ పీస్లోకి వెళ్తుంది. అప్పుడు రెండు కూడా జాయినింగ్ అవుతాయా లేదా? ఇక్కడ కూడా సేమ్ నన్ను. నీకు మిడిల్లో నీకు ఈ వర్క్ పీస్ అనేది ఎంతైతే ఉందో నథింగ్ బట్ ఏంటన్నా, నథింగ్ బట్ స్మాల్ వైర్ ఆర్ స్మాల్ రాడ్ నాన్న, లేదంటే వుడెన్ కూడా అవ్వచ్చు. ఇది ఏంటంటే నీకు లోపల ఎంతైతే నీకు హోల్ ఉందో దానికన్నా డబుల్ లెంత్ ఉంటుంది. అప్పుడే కదా ఇందులో ఉన్న లెంత్ వచ్చేటప్పుడు సగం ఏమో ఈ వర్క్ పీస్లో కూర్చుంటుంది, ఇంకో సగం వచ్చేటప్పటికి ఈ వర్క్ పీస్లో కూర్చుంటుంది.
అప్పుడు నీకు ఏమైంది, జాయినింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవుతుంది అన్న. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డౌలింగ్ జాయింట్ అంటారు. డౌలింగ్ జాయింట్. ఓకే, అందరికీ అర్థమైందన్న. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిన్ జాయింట్ ఏంటన్నా. నెక్స్ట్ వన్ ఏంటి, పిన్ జాయింట్ అన్న. పిన్ జాయింట్ అంటే మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. మీకు ఇక్కడ వీల్ అనేది మిడిల్ దాన్ని ఏమంటామన్నా, యాక్సిల్. చూసారు ఇక్కడ మీకు మిడిల్ ఏంటన్నా, యాక్సిల్. మీకు ఆ యాక్సిల్ నుంచి వీల్ అనేది బయటకు రాకుండా ఉండాలి. ఇది కూడా ఒక అసెంబ్లీ ప్రాసెస్ అయినా. మీకు అక్కడ వీల్ని యాక్సిల్ని ఏం చేస్తున్నారు, మీరు జాయినింగ్ చేస్తున్నారు అన్న. మీకు అక్కడ వీల్ అనేది బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేస్తానన్న, ఈ వీల్ అనేది ఈ యాక్సిల్లోకి ఎక్కించిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ నార్మల్గా యాక్సిల్ అనేది ఇలా ఉంది అన్న. ఈ యాక్సిల్లోకి ఏం చేస్తారు మీరు, ఇలా బ్లాక్ కలర్లో ఉన్న వీల్ని అనేది ఇన్సర్ట్ చేస్తారు అక్కడ. అర్థమైందా? మీకు అక్కడ ఏంటి, వీల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత నార్మల్గా ఏంటి నాన్న, పిన్ అయిపోతే నీకు ఇలా ఇది బయటకు వచ్చేస్తా లేదా నీకు తిరుగుతుండేటప్పుడు. అందువల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు బయటకు రాకుండా ఉండడానికి ఏంటంటే మిడిల్లో ఒక వాషర్ పెట్టి, వాషర్లో ఏం చేస్తాను, ఒక పిన్ పెడతావు. ఇది కొంచెం చూడండి, పక్కన మీకు యానిమేషన్ అవుతుంది. అక్కడ మీకు ఏం చేస్తావు, ఒక పిన్ పెడతావు. పిన్ పెట్టి నువ్వు అక్కడ లాక్ చేయడం వల్ల నీకు వీల్ అనేది ఇంకా బయటకు రాదు కదా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పిన్ అసెంబ్లీ అంటారు నాన్న. అర్థమైందా? అంటే మనకి అసెంబ్లీ అనేది ఏ విధంగా చేయొచ్చు, డిఫరెంట్ టెక్నిక్స్ నాన్న. అంటే ఈ ప్రాసెస్ అన్ని కూడా మనకి ఎందులో వస్తాయంటే అసెంబ్లీ టెక్నిక్స్ కింద వస్తాయి. అంటే అసెంబ్లీని మనం 2 పార్ట్స్ మనం జాయిన్ చేయడానికి ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ బట్టి వాడతాను అన్న, ఏ టెక్నిక్ ఎక్కడ వాడాలని. నెక్స్ట్ సీల్ అండి. ఓకేనా, ఇక్కడ సీల్స్ అంటూ ఉంటారు. ఏదైనా జరిగితే దాన్ని సీల్ అయ్యారు అంటాం. సీల్ అయ్యామంటే మీనింగ్ ఏంటన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా సీల్స్ అనేది ఎక్కడ వాడతారంటే, సీల్ ఎప్పుడైనా చూడండి మీరు నార్మల్గాను కాలేజ్కి సీల్ వేసారంటారు. నార్మల్గా ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా సరే క్లోజ్ అయితే ఒక హాస్పిటల్ ఉంది నాన్న, హాస్పిటల్కి సీల్ వేసారంటే మీనింగ్ ఏంటన్నా, ఆ హాస్పిటల్ అనేది ఎప్పటికీ కూడా ఓపెన్ చేయాలని అర్థమే కదా, అంటే బ్యాన్ చేస్తారని అర్థం. ఇక్కడ సీల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏదైనా సరే ఒక పైప్ ఉంది నాన్న. ఓకేనా, ఒక పైప్లోకి వచ్చేటప్పటికి వాటర్ అనేది మనకి జాయిన్ చేస్తూ ఉంటాం, అంతేనా. చూడన్నా, సీల్ అంటే నెత్తి బట్టి ఏంటంటే లీకేజ్ ఏమైనా ఉంటే దాన్ని రెసిస్ట్ చేయడం నాన్న. ఇప్పుడు ఒక పైప్ ఉంది, ఒక 2 పైప్స్ నువ్వు జాయిన్ చేసేటప్పుడు అక్కడ ఎంతో కొంత లీకేజ్ అవుతుంది కదా వాటర్, అంతేనా నాన్న. అంటే నువ్వు ఒక పైప్ని ఇంకో పైప్ని నువ్వు జాయిన్ చేసావు నాన్న. 2 పైప్స్ జాయిన్ చేసేటప్పుడు నీకు అక్కడ ఎక్కడో ఒక చోట నీకు ఏమైందన్నా, నార్మల్గాను మిడిల్లో ఎటువంటి వాషర్ కానీ ఎటువంటి సీల్ కానీ పెట్టకుండా నువ్వు నార్మల్గా చేస్తే ఏమైంది, నీకు ఎక్కడో ఒక చోట సంథింగ్ లీకేజ్ అవుతుంది అన్న, వాటర్ కానీ ఏదో ఒకటి. ఇక్కడ సీల్ అనేది ఇక్కడ ఇప్పుడు ఏంది, ఈ 2 పైప్స్ మధ్య ఇప్పుడు సీల్ పెట్టా. సీల్ అనేది నెత్తి బట్టి ఏం లేదు నాన్న, ఇది మనకు వాషర్ మోడల్లో ఉంటుంది. ఈ సీల్ని కనుక పెట్టినట్టయితే నాకు ఏమవుతుందన్న, ఇక చూడండి ఇక్కడ పైప్లో వచ్చేటప్పుడు ఏంది, నేను అక్కడ సీల్ ఒకటి బ్లాక్ కలర్లో పెట్టాక నేను టైప్ చేస్తాను. అలా సీల్ ఎందుకు పెడతారంటే, టు ప్రివెంట్ ద లీకేజెస్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది సీల్ అంటే, టు ప్రివెంట్ ద లీకేజెస్ నాన్న. అంటే నీకు ఎటువంటి లీకేజెస్ జరగకుండాను అక్కడ నీకేంటంటే 2 పైప్స్ని కనుక మనం అసెంబ్లీ చేస్తాం. అంటే మనకి అసెంబ్లీ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఏముండాలి, ఎటువంటి లీకేజ్ అవ్వకుండా ఉండాలంటే సీల్ అనే టర్మ్ పెడతానన్న. సీల్ అంటే అర్థమైంది కదా, ఇది ప్లాస్టిక్లో ఉంటాయి అన్న, అంటే వాషర్ మోడల్లో ఉంటాయి. మనకి వాషర్ ఎందుకు, వాషర్ వచ్చినప్పుడు టైట్ చేయడం అన్న, అంటే గ్రిప్పింగ్ పర్పస్ ఎక్కువ పట్టుకోవడానికి, అంటే నీకు లూజ్ అవ్వదు వాషర్ పెడితే. బట్ ఇక్కడ సీల్ అనేది ఎందుకు వాడతాను, లీకేజ్ అవ్వకుండా ఉండడానికి. ఏదైనా సరే ఒక పైప్లో ఒక ఫ్లూయిడ్ కానీ లేకపోతే వాటర్ కానీ పెట్రోల్ కానీ ఏదో ఒకటి ఫ్లో అవుతుంది అనుకోండి, అక్కడ నాకు లీకేజ్ అవ్వకూడదు అన్న. అంతవరకు ఎందుకు గ్యాస్ కూడాను, నీకు గ్యాస్ కూడా ఒక పైప్లో ఫ్లో అవుతుందంటే నీకు అక్కడ లీక్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే ఒక ఇలాంటి వాషర్ మోడల్లో ఏదో ఒకటి పెడతానన్న. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సీల్. సీల్ యొక్క మెయిన్ ఫంక్షన్ అర్థమైందన్న, టు ప్రివెంట్ ద లీకేజెస్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మీకు 4th మాడ్యూల్లో ఉన్న నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు ఇన్స్పెక్షన్. ఏంటన్నా ఇన్స్పెక్షన్, మీకు ఇన్స్పెక్షన్ అనే టర్మ్ ఎక్కడ వాడు ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ జరుగుతుంది నాన్న, ఎగ్జామ్ జరుగుతూ ఉండేటప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చారంటారు. ఇన్స్పెక్షన్కి వచ్చారంటే మీనింగ్ ఏంటన్నా, అంటే నువ్వు సరిగ్గా రాస్తున్నావా, లేదంటే ఎవరి దగ్గరైనా చూసి రాస్తున్నావా, లేదంటే ఎటువంటి హెల్ప్ జరుగుతున్నాయా లేదంటే నార్మల్గా ఏంటంటే ఇన్స్పెక్షన్ వల్ల వచ్చేవారు ఏం చేస్తారు, అక్కడ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుందా లేదని చెక్ చేయడానికైనా. అంటే మెయిన్గా వచ్చేటప్పటికి అక్కడ మెజరింగ్ చేస్తారు నాన్న. మెజరింగ్, ఎగ్జామినింగ్ అండ్ టెస్టింగ్. ఇన్స్పెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నిజంగా జరుగుతుందా ఎగ్జామ్, లేదంటే ఎటువంటి మాల్ ప్రాక్టీస్ అవుతున్నాయా, లేదంటే ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గానే ఉందా లేదని ఒక చెకింగ్ పర్పస్ కోసం వస్తారు, అంతేనా. ఇక్కడ మనకి ఇన్స్పెక్షన్ కూడా అంతే అన్న సేమ్. ఒక ప్రాసెస్ అంతా కూడా బాగానే జరుగుతూ ఉందా,
దానికి ఎటువంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని డిఫరెంట్ టెస్ట్లు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ అది ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటన్నా, టు చెక్ ద మెజరింగ్. మెయిన్గా వచ్చేటప్పుడు ది యాక్టివిటీ నన్ను ఇన్స్పెక్షన్ ఏంటంటే ది యాక్టివిటీ ఆఫ్ మెజరింగ్ అండ్ టెస్టింగ్. మెజరింగ్ టెస్టింగ్ చేయడాన్ని మనం ఏమంటామన్నా ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ అంటే అక్కడ ప్రాసెస్ అనేది సరిగ్గా జరుగుతుందో లేదా, దట్ ఈస్ కాల్డ్ అది ఇన్స్పెక్షన్ అన్న. లాస్ట్ టాపిక్ ఏంటంటే లూబ్రికేషన్. మనకి లూబ్రికేషన్ సర్వే అంటారు అన్న. లూబ్రికేషన్ అంటే ఇప్పుడు మీకు మెయిన్గా వచ్చేటప్పుడు లూబ్రికేషన్ ఎందుకు వాడతారంటే టు ఫ్రిక్షన్ తగ్గియడం అన్న అల్టిమేట్గా అది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఒక బైక్ ఉంది, బైక్ని కనుక మీకు సర్వీస్ కోసం ఇస్తే వాడు ఏం చేస్తాడన్నా, మీకు బ్రేక్స్ దగ్గరను అలానే చైన్స్ దగ్గర వీటన్నిటి దగ్గర మనకు ఆయిల్ వేస్తాడా లేదా, లూబ్రికేషన్ చేయమంటారు నన్ను. అంటే ఎక్కడైతే మీకు పార్ట్స్ అనేవి నీకు రన్నింగ్ కండిషన్లో ఉంటాయి, నువ్వు అక్కడ ఏమేమి చేయమంటావు, ఆయిల్ వేయమంటావు. అసలు ఆయిల్ ఎందుకు వేయమంటావు అన్న అంటే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లూబ్రికేషన్ వచ్చేటప్పటికి ఒకటేనన్నా, నీకు అక్కడ ఫ్రిక్షన్ ఏమీ లేకుండా స్మూత్గా రన్ అవ్వడానికి. ఇప్పుడు అంతవరకు ఎందుకు, మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్లోకి వచ్చేటప్పటికి ఆయిల్ వేస్తాం కదా, సౌండ్ ఏమైనా వస్తూ ఉంటే. ఆయిల్ ఎందుకు వేస్తారు నాన్న, నార్మల్గాను నీకు అక్కడ ఆయిల్ వేస్తే నీకు ఏంటంటే ఫ్యాన్ అనేది ఫ్రీగా తిరుగుద్ది. ఫ్యాన్ అనేది ఫ్రీగా తిరుగుతుందంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఫ్రిక్షన్ ఏమి అంటే ఫ్రిక్షన్ తగ్గించడానికైనా, అంటే నీకు ఫ్రిక్షన్ తగ్గిస్తే నీకు ఈజీగా తిరుగుద్దా లేదు ఒక బాడీ అనేది. ఇక్కడ కూడా సేమ్ అన్న, లూబ్రికేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే టు మినిమైజ్ ద ఫ్రిక్షన్. అంటే ఏవైతే టూ బాడీస్ అనేవి నీకు టచ్లో ఉండేటప్పుడు కంపల్సరీగా ఫ్రిక్షన్ ఉంటుందా లేదా. మనకి 2 హ్యాండ్స్ ఉన్నాయన్న, 2 హ్యాండ్స్ని మీరు రబ్ చేస్తూ ఉంటే మీకు హీట్ వస్తుంది. ఈ హీట్ ఎందుకు వస్తుంది, మీకు 2 హ్యాండ్స్ మధ్యన కూడా ఫ్రిక్షన్ ఉంది అంతేనా. ఆ ఫ్రిక్షన్ని కనుక తగ్గించినట్టయితే ఇప్పుడు మీరు అదే హ్యాండ్స్ నార్మల్గా రబ్గా చేస్తున్నారు అన్న, అదే మీరు ఆయిల్ కొంచెం ఆయిల్ రాసుకొని రాయండి, మీకు కొంచెం ఆయిల్లో డిప్ చేసి అప్పుడు హ్యాండ్స్ రబ్ చేయండి, ఈజీగా మూవ్ అవుతాయి కదా. అంటే అక్కడ ఏమైంది, ఫ్రిక్షన్ తగ్గింది నాన్న. నీకు మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లూబ్రికేషన్ అంటే ఒకటేనన్న. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లూబ్రికేషన్ అంటే టు మినిమైజ్ ఆర్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. అల్టిమేట్గా ఒకటి మీకు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే వాట్ ఈస్ ద లూబ్రికేషన్. మీకు లూబ్రికేషన్ అంటే ఏంటి అంటే టు మినిమైజ్ ఆర్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అన్న. అంటే ఒక 2 మీటింగ్ పార్ట్స్ యొక్క ఫ్రిక్షన్ని తగ్గించేది నాకేంటి, అల్టిమేట్గా లూబ్రికేషన్. అసలు లూబ్రికేషన్ ఎందుకు చేయాలి అంటే ఒక మిషన్లో మనకు ఉంది నాన్న, మనకి పిస్టన్లో మనకి ఇంజిన్ సిలిండర్ పిస్టన్ ఉంది, ఓకేనా, సిలిండర్ పిస్టన్. మీకు సిలిండర్ పిస్టన్ నీకు ఈజీగా స్మూత్గా రన్ అవ్వాలంటే ఏంటన్నా, అవి ఈజీగా పైకి కిందికి కదలాలి. అంటే నీకేంటి అక్కడ స్మూత్గా రన్ అవ్వాలంటే ఫ్రిక్షన్ తక్కువ ఉండాలి. ఫ్రిక్షన్ అది ఎప్పుడు తక్కువ ఉంటుంది నాన్న, నీకు పిస్టన్కి సిలిండర్కి మధ్యన ఎటువంటి ఆయిల్ కానీ ఏదైనా వేస్తే నీకు ఈజీగా ఫ్లో అవుతుందా లేదా. అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లూబ్రికేషన్ అంటే టు మినిమైజ్ ద ఫ్రిక్షన్. అసలు ఎందుకు వాడాలంటే ఈజీగా మూవ్ అవ్వడానికి నాన్న, అంటే ఫ్రీగా రొటేట్ అవ్వడానికి. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన ఫ్యాన్లో మనకు ఆయిల్ ఎందుకు వేస్తాం, ఈజీగా ఫ్రీగా రొటేట్ అవుతుంది అన్న. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లూబ్రికేషన్, ఓకేనా. మనకి ఇక్కడ చెప్పుకున్నది ఏంటంటే 4th మాడ్యూల్లోకి వచ్చేటప్పటికి ఉన్న టాపిక్స్ మొత్తం కూడా కవర్ చేస్తున్నాను, ఓకేనా. దీస్ ఆర్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లూబ్రికేషన్ సిస్టమ్. అలాగే ఏమేమి చెప్పుకున్నాం ఇక్కడ మనకి 4th మాడ్యూల్లో మెయింటెనెన్స్, అలానే మనకి మెయింటెనెన్స్తో పాటుగా మనం ఏంటన్నా అసెంబ్లీ ప్రాసెస్, నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్, అలానే లూబ్రికేషన్, అసెంబ్లీ టెక్నిక్స్, ఇవన్నీ కూడా గ్యాస్ కట్స్ నార్మల్గా ఏంటంటే వాషర్స్, ఇవన్నీ కూడా సీల్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 4th మాడ్యూల్స్ వస్తానన్న. దీంతో మనకి ఏమైందంటే సిలబస్ మనకి ఏదైతే ఉందో సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిందన్న, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.